క్రీస్తు నామాన్ని బట్టి ఈ వీడియో చూస్తున్న విశ్వాసులకు లేదా దైవ సేవకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు మనం చాలా స్పష్టంగా ఆధ్యాత్మికమే పాపం అనే పదాన్ని మనం వాడతాం. క్రైస్తవులు అనబడుచున్న వారు లేదా ఈ యొక్క బైబిల్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ వాడే మాట ఏంటంటే ఆజ్ఞాతిక్రమే పాపం. చాలా మంచిది. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ ఆజ్ఞాతిక్రమం అన్నది వాస్తవంగా ఈ రోజున సంఘాలలో దేవసేవకులు సేవకురాళ్ళు అనబడుచున్న వారు ఫాలో అవుతున్న విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక స్త్రీలను గురించి పేతురు గారు ఎంతో అమూల్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన విధానాన్ని వారు చూసినప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తామును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము చారా అబ్రహామును యజమానుని పిలుచుచు ఆయనకు లోబడి ఉండెను. ఇది స్త్రీల గురించి మరి పేతురు గారు తన యొక్క సంఘంలో కానీ లేకుంటే తన పరిచర్యలో కానీ రకరకాలుగా మరి స్త్రీలు అనేక రకాలుగా మేము దేవుణ్ణి ఎరిగాము, దేవుణ్ణి బోధిస్తున్నామని చెప్పి స్వపురుషులకు లోబడకుండా ఆధిపత్యం చేస్తున్న ఆ సంఘంలో ఉన్న ఈ భేదాలను గురించి మాట్లాడుచున్నాడు. అమ్మ, అలంకరణ అంటే పై అలంకరణ కాదు, కానీ ఇక్కడ ఆ ప్రకారము చారా అబ్రహాం యజమానుని పిలుచుచు ఆయనకి యజమానుని పిలుచు అతనికి లోబడి ఉండెను అని ఇక్కడ లోబడే విషయంలో కానీ అలంకరణ విషయంలో కానీ స్పష్టంగా రాశాడు. కానీ సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలని మరి పేతురు గారు చెప్తున్నాడని చూస్తే, అమ్మ, మీరు స్వపురుషుకు లోబడి ఉండాల్సిందే తప్ప మీరు ఆధిపత్యం చేయడానికి లేదు, లేకుంటే మీరు యోగ్యులుగా లేకుండా మాకు మించిన వారు లేరనే ఆలోచన రావడానికి లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా ఒక మాట మాట్లాడుచున్నాడు. 14వ అధ్యాయము అపోస్తలుడు గారు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలేను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇది గమనించాల్సిన అవసరం. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల తమ ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడటకు అవమానం. ఇది చాలామంది దైవ సేవకులు ఒక 3-4 సంఘాలు ఉన్నాయండి, నేను ఏడ చూసుకునేను, మా సిస్టర్ గారు ఒక వైపు అవుతున్నారు, మా అమ్మాయి ఒక వైపు అవుతుంది, ఆరాధన నడుపుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది నేను చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ వారు మాట్లాడటానికి కానీ ఆధిపత్యం చేయటానికి కానీ అధికారం లేదని స్పష్టంగా చెప్పాడు. ఇది కల్పన కథలు కాదు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలేను, వారు లోబడి ఉండవలసిన వారే కానీ మాట్లాడటకు వాళ్ళకి అధికారము లేదు. ఈ రోజున చాలామంది 4-5 సంఘాలు కట్టి, బ్రదర్ నేను ఆడికి తిరగలేకపోతున్నాను, మా సహోదరి వాక్య పరిచర్య చేస్తుంది అంటున్నారు. కానీ ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం అన్న సంగతి, ఆధ్యాత్మికమైన పాపమని మనమే చెప్తున్నాం. కానీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాం మేము. ఒకసారి పరిశీలన చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. స్త్రీలు సువార్త చేయొచ్చు, స్త్రీలు వాక్యం బోధించవచ్చు, కానీ పులిపీఠం దగ్గర ఆరాధన మట్టికి ఖచ్చితంగా పురుషుడే చేయాలి. పురుషుడికి అధికారం ఇచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో
విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించగలను. పురుషుని మీద అధికారం చేటికైనా ఆమెకి సెలవలేదు. దయచేసి అర్థం చేసుకోండి. స్త్రీలు మౌనంగా ఉండాల్సింది, సంఘంలో మౌనంగా ఉండాలి, ఇంటికాడ కాదు మౌనంగా ఉండేది. లేకుంటే వీధి సువార్త చేయొచ్చు, రకరకాల సువార్త చేయొచ్చు, ఏ సువార్తను చేయొచ్చు, కానీ ఈ దేవుడి గురించి రీతిగా ప్రకటించవచ్చు. కానీ సంఘములో రక్షణ పొందిన బాప్తిస్మం పొందిన క్రీస్తు సంఘ దైవ సేవకుల ముందు లేకుంటే విశ్వాసుల ముందు పురుషుడు ఉండగా స్త్రీ బోధించకూడదని గ్రంథం చెప్తుంది. అందుకనే పేతురు గారు చెప్పాడు స్త్రీలు మౌనంగా ఉండాలని. అదే మన తిమోతి గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమే పాపమని మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని మనం కూడా పాటించాల్సిన అవసరత ఉన్నది. హృదయపూర్వకమైన వందనాలు.